నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో త్రిత్వము తరువాతి 5వ ఆదివారపు శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ఈ వర్తమానము వినే ముందు ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు దేవా, త్రిత్వము తరువాతి 5వ ఆదివారపు వర్తమానమును మేము వినబోతూ ఉండగా గ్రహింపు మనస్సును, వినేటటువంటి మనస్సును మీ ప్రియబిడ్డలకు మీరు అందించండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని ఆత్మీయ వర్తమానముతో అనేక మంది ఆత్మీయముగా బలపట్టుటకు ఈ సాధనము ద్వారా నన్ను నడిపించమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను విందాం. పత్రికా పాఠ్య భాగముగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచన భాగములు చదువుగా వినియున్నాం. నేటి లేఖన భాగములలో నుండి మనం ఏర్పాటు చేసుకున్న అంశము నూతన జీవితము. మూలవాక్యముగా మనము గమనించినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. చేపల వ్యాపారిని ఆత్మలను సంపాదించే సేవకునిగా చేయటం, విశ్వాసులు భయపడక కలవరము చెందక సాగే నిరీక్షణాధనులు, ఆశీర్వాదపు వారసులు అని బలపరుస్తున్నటువంటి సందర్భాలను ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఉపాంశముగా స్వార్థ పాఠ్య భాగమును గమనించినట్లయితే దైవానుసార జీవితము. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనమును మూల వచనముగా చదువుకుందాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సందర్భమును మనము గమనించినట్లయితే యేసు ప్రభువు తన పరిచర్య ప్రారంభములో గలిలయ సముద్ర తీరాన సీమోను, పేతురును ఆశీర్వాద శిష్యరికానికి ఆహ్వానించు సందర్భము. జాలరుల జీవితము శ్రమ జీవితము, ఆటుపోటులతో కూడిన బ్రతుకు, నెమ్మది లేని జీవితాలు. అలాంటి జీవితాలు గల జాలరులను ప్రభువు ఆహ్వానించి మనుష్యులను పట్టు జాలరులుగా చేశాడు. ప్రభువు పేతురు దోణి యొద్దకు వచ్చి దోణిను నీళ్లలోకి నడిపించమని చెప్పి ఆ దోణిలో కూర్చుండి జనులకు బోధించుట, పేతురు ప్రభు పాదాల యొద్ద ఉండి సువార్త వినుట మనము గమనించుచూ ఉన్నాం. పేతురు భక్తి ఆవేశముతో, నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచిపొమ్మని వేడుకొన్నాడు. నిజముగా మన జీవితంలోనికి క్రీస్తు వచ్చి నిలబడితే నేను పాపాత్ముడు అని ఒప్పుకోలు మనకు కూడా ఉంటుంది. పూర్వపు పేతురు గలిలయుడు, చేపలు పట్టువాడు. ప్రభువుని చేర్చుకున్న తరువాత పేతురు సువార్తికుడు, ఆత్మల కాపరి. ప్రభువు పేతురుకు అప్పగించినటువంటి పని దైవరాజ్యమునకు ప్రజలను తీసుకురావడం. సముద్రము దగ్గర సంఘటనను మనం గమనించినట్లయితే, 1 సముద్రము మానవ జీవితానికి గుర్తుగా ఉన్నది. 2 వల వాక్యానికి గుర్తుగా ఉన్నది. 3 దోణె ప్రభువుకు గుర్తుగా ఉన్నది. 4 చేపలు ప్రజలకు గుర్తుగా ఉన్నవి. సముద్రం అనే జీవితములో ఆటుపోటులు, అలలు వస్తూనే ఉంటాయి. మానవుని జీవితంలో కూడా అటువంటి ఆటుపోటులు, అలలు రాకుండా ఉండాలి అంటే
ప్రభు అనే దోణెలోకి మనము వచ్చినట్లుగైతే, వాక్యమనే వలలోనికి వచ్చినట్లుగైతే, మన జీవితము నెమ్మదితో కూడినదిగా, దైవానుసారమైన జీవితముగా ఉంటుంది. రెండవ భాగముగా పత్రికా పాఠ్య భాగమును గమనించినట్లుగైతే, ఉపాంశము ఆశీర్వదింపబడిన జీవితము. మూల వాక్యము గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇక్కడ సందర్భాన్ని గమనించినట్లుగైతే, చిన్నాసియాలోని 5 ప్రాంతాలలోని అన్య క్రైస్తవులకు ఏర్పడిన వైవిధ్య శ్రమలను ఇక్కడ సందర్భముగా పేతురు వారిని బలపరుస్తూ వ్రాసిన లేఖ. దేవుని పిల్లలు ఏక మనస్కులై ఉంటారని, దయగలిగి ఉంటారని, సహోదర ప్రేమ కలిగి ఉంటారని, కరుణా చిత్తులని, వినయ మనస్కులై ఉంటారు అని, మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉంటారని, నీతి నిమిత్తమో శ్రమలు పడతారని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆశీర్వదింపబడిన జీవితాలు ఎలా ఉంటాయంటే, సాత్వికముతోనూ, భయముతోనూ, సమాధానముతోనూ ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనము నూతన జీవితము కలిగి ఉండాలంటే పేతురు వలె ఆశీర్వదింపబడదాం, యోహాను వలె వెంబడిద్దాం, నూతన జీవితం పొందుకుందాం. అలాంటి కృపా సహాయము దేవుడు మీకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ వందనాలు. మరొక వీడియోతో కలుసుకుందాం.